చక్కటి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత శ్లోకాలు 744 అండి. కానీ కాలక్రమంలో ఒక 43 శ్లోకాలు మాయమైపోయాయి. అది తర్వాత 701 శ్లోకంగా రూపుదిద్దుకోబడింది. సద్గురు మలయాళ స్వామి వారి శిష్యులైనటువంటి పరమహంస పరివ్రాజకులు విద్యాప్రకాశానందకి స్వామి వారు వాటన్నింటిని కూడా క్రోడీకరించి 701 శ్లోకంతో భగవద్గీత గీతా మకరందాన్ని వారు 1965లోనే వ్యాఖ్యానం చేశారు. ఆ గీతా మకరందంలో ఉండేటువంటి మీ అందరికి కూడా నేను ఒకటి అందజేశాను. 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం ప్రింటింగ్ చేయించి ఇచ్చాను. భద్రంగా దాచుకోండి. అది రోజు రోజుకు మనకు భగవద్గీత శ్లోకాలంటే 701. దాంట్లో 7 చదివితే సరిపోదా, 1 చదివినా సరిపోదా అంటే ఎన్ని చదివితే అంతే ఫలితం ఉంటుంది. ఒక బుక్క అన్నం తింటే కొంచెమే కడుపు నిండుతుంది, చాలా బుక్కలు అన్నం తింటే కడుపు నిండుతుంది. మరి ఇందులో ఎవరైనా భగవద్గీతలో అవధానం చేసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి చేతులు ఎత్తండి, నేను ఇక్కడ పిలుస్తాను. ఈ అవధాన ప్రక్రియలో గీతా శ్లోకం మొదటిది చెప్తే శ్లోకం నెంబర్ చెప్పాలండి. నెంబర్ చెప్తే గీతా శ్లోకం చెప్పాలి.